హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద ఇనుప కళాయిని పెట్టి బాగా వేడి చేసుకుందాం. కళాయి బాగా వేడయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 3 ఎగ్స్ని ఇలా పగలగొట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ డ్రైగా కాకుండా కొంచెం సాఫ్ట్గానే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే రైస్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు సన్నగా కట్ చేసిన క్యాబేజీ వేసి 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ని వేసుకుందాం. సన్నగా కట్ చేసిన బీన్స్, సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసిన రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు వేసి వెజిటేబుల్స్ని ఎక్కువగా ఉడికించకుండా కొంచెం క్రంచీగా ఉండేలా హై ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ కొంచెం క్రంచీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ను వేసుకుందాం. ఫ్రైడ్ రైస్కి అన్నం మెత్తగా వేడిగా ఉండకూడదు. పూర్తిగా చల్లార్చిన అన్నం అయితే విడివిడిగా ఉంటేనే ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు రైస్ని ఎక్కువగా మెదపకుండా హై ఫ్లేమ్లో బాగా టోస్ట్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సోయా సాస్ వేసుకుందాం. సాస్ ఎక్కువగా వేస్తే రైస్ మొత్తం దాని రుచితోనే నిండిపోతుంది. కాబట్టి అవసరమైనంత మాత్రమే వేయాలి. టిఫిన్కి, లంచ్కి లేదా ఈవినింగ్లో త్వరగా ఏదైనా చేయాలనిపించినప్పుడు ఇది చాలా మంచి ఆప్షన్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇనుప కళాయిలో హై ఫ్లేమ్ మీద ఇలా బాగా వండటం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వచ్చి ప్రతి ముక్కలోనూ స్మోకీ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.